సినిమా ప్రారంభంలో ఒక పోస్ట్ మ్యాన్ మధ్యలో ఉన్న అడవిలో ఒక ఇంటికి లేఖ ఇవ్వడానికి వస్తాడు. ఆ ఇంట్లో ఉన్న ఒక మహిళ శబ్దంగా సంగీతం పెట్టుకుని రక్తంతో నిండిన బట్టలను శుభ్రం చేస్తుంది. అదే ఇంట్లో మేము గోడపై ఇద్దరు ట్విన్ పిల్లల ఫోటోను కూడా చూస్తాము. పోస్ట్ మ్యాన్ తలుపు కొట్టినప్పుడు ఆ మహిళ తలుపు తీయదు. ఎందుకంటే లౌడ్ మ్యూజిక్ కారణంగా ఆ మహిళకు శబ్దం వినిపించదు. ఆ తరువాత పోస్ట్ మ్యాన్ ఇంటి వెనకాల ఉన్న బేస్మెంట్ నుండి కొన్ని విచిత్రమైన శబ్దాలు వింటాడు. అతను బేస్మెంట్ తలుపు తెరచిన వెంటనే అక్కడ చూసిన దానిని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతాడు. అక్కడ నిజంగా ఒక క్రియేచర్ ఉండగా వెనక్కి తిరగగానే ఆ క్రియేచర్ అతన్ని లోపలికి తీసుకుంటుంది. 30 సంవత్సరాల తర్వాత సీన్ చూపిస్తారు. ఆ అడవిని ఇప్పుడు క్యాంప్ ఏరియాగా ఉపయోగిస్తున్నారు. మొబైల్ మరియు ఇంటర్నెట్ పై ఎక్కువ సమయం గడిపే పిల్లలను క్యాంప్కు ఈ అలవాటు మానిపించడానికి తీసుకొచ్చారు. అక్కడ మొత్తం 50 మంది పిల్లలు ఉన్నారు. వీరిని వేర్వేరు గ్రూపులుగా విభజించారు. క్యాంప్ మేనేజర్ అందరికీ చెప్పడం మొదలుపెడతాడు. ఈ క్యాంప్ని ఒక హాలిడేలా భావించండి. పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ కొత్త స్నేహితులను కలవండి. ఆయన పిల్లలకు అంటాడు. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారో తెలుసా? మీరు మొబైల్, ఇంటర్నెట్ మరియు ల్యాప్టాప్లకు ఎంతగా అలవాటు పడిపోయారు. వాటి లేకుండా మీరు ఉండలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీకు ఇక్కడున్న గొప్ప అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ వ్యసనాన్ని నయం చేసేందుకు మీరు ఇక్కడ చాలా నేర్చుకోవాలి. అందరూ తమ మొబైల్, టాబ్లెట్లు మరియు ల్యాప్టాప్లు అప్పగించాల్సి ఉంటుంది. పిల్లల్ని ఉత్సాహంగా ఉంచేందుకు వారిని మంచి రీతిలో స్వాగతం చేస్తారు. కానీ వారిలో ఎవరు కూడా ఉత్సాహంగా కనిపించలేదు. తర్వాత అడవిలోని అదే ఇంటి దృశ్యం చూపిస్తారు. ఇప్పుడు ఆ మహిళ వయసు అయిపోయింది. ఆ మహిళ బేస్మెంట్లో ఒక జింక చంపింది. కాని ఆమె జింకని కిందకి తీసుకుని వెళ్తున్నప్పుడు కిందకి పడిపోతాది. ఆ క్రియేచర్ ఆమెను చూసి చంపేస్తుంది. ఆ క్రియేచర్ బేస్మెంట్ నుండి బయటకు వస్తుంది. మేము మొదటిసారిగా దానిని చూస్తాము. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. క్యాంప్లో పిల్లలు ట్రాకింగ్ కోసం సిద్ధమవుతున్నారు. అక్కడ ఒక అమ్మాయిని కూడా చూస్తాము. ఆ అమ్మాయి పేరు జోసీరా. ఆమెకు చేతికి చోట్లు వచ్చాయి. కాబట్టి ఆమె ఆ చోట్లు కట్టడానికి ఒక బట్టతో చుట్టుకుంటుంది. ఆ సమయంలో ఒక ఫాదర్ వచ్చి అందరి పిల్లల కోసం ప్రార్థిస్తున్నాడు. పిల్లల మొబైల్స్ మరియు ల్యాప్టాప్లపై హోలీ వాటర్ చల్లబడుతారు. ఫాదర్ మాట్లాడుతూ ఇంటర్నెట్ మరియు ఆధునిక సాంకేతికత పిల్లల కోసం పెద్ద ప్రమాదం అని చెబుతారు. జోసియా మరియు ఆమె స్నేహితులు ఉన్నారు. మొత్తం 5 పిల్లలు తమ అవసరమైన వస్తువులతో 2-3 రోజులు ట్రాకింగ్కి వెళ్లిపోతున్నారు. కానీ మార్గంలో 2 అబ్బాయిల మధ్య మాటమాటలో గొడవ జరుగుతుంది. ఒక అబ్బాయి కొంచెం గాయపడతాడు. జోసియా అతన్ని సాయం చేస్తుంది. అప్పుడు అతను ఒక చనిపోయిన జింకను చూస్తాడు. అందరికీ పిలిచి మిగతా పిల్లలు కూడా వచ్చి చూస్తారు. ఆ జింక చాలా చెడ్డగా కట్ అయి ఉంది. అప్పుడు జోసియా ఒక శబ్దం వింటుంది. ఆమె ఆ వైపుకు చూస్తుంది. ఆ శబ్దం వచ్చిన చోట జోసియా చెట్టుకు దగ్గరలో ఒక భయంకరమైన చేతిని చూస్తుంది. ఆ సమయంలో గ్రూప్ లీడర్ పిల్లలకు అడుగుతుంది, మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు? అప్పుడు జోసియా స్నేహితుడు అంటాడు, నేను నంబర్ 1 యూట్యూబ్ గేమ్లో ఉన్నాను. నా ఛానల్కు 10 లక్షల సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఇన్ని సబ్స్క్రైబర్లను పొందడానికి నేను చాలాసార్లు క్లాసులు మిస్ అయ్యాను. నా తల్లిదండ్రులు చాలా కంగారు పడుతున్నారు. అందువల్ల వారు నన్ను ఈ క్యాంప్కు పంపించారు. నేను ఒక గేమింగ్ పోటీలో పాల్గొనాలనుకున్నా, కానీ ఇప్పుడే ఈ క్యాంప్లో ఉన్నాను. క్యాంప్ దగ్గర ఒక అడవి జింక వస్తుంది. కానీ వారు దానిని సీరియస్గా తీసుకోరు. ఆ సమయంలో జోసియా స్నేహితుడు పూల్ వద్ద కూర్చుని స్మోకింగ్ చేస్తాడు. జోసియా యొక్క ఫిమేల్ ఫ్రెండ్ తన పక్కన వచ్చి కూర్చుంటుంది. వారు స్మోకింగ్ చేస్తూ మాట్లాడుతారు. ఎందుకంటే రాత్రి చాలా ఆలస్యం అయింది. నిద్రపోయే ముందు అతను తన మొబైల్ ఫోన్ తీసుకుంటాడు. ఫోన్ వాడుతూ ఉన్నప్పుడు అతను ముందు క్రియేచర్ వచ్చి తనకి చాలా బాగా కొడతాడు. మళ్ళీ మార్నింగ్ వచ్చే సమయంలో జోసియా ఒక కలలో ఉంది. ఆమె కలలో తన కుటుంబంతో చాలా సంతోషంగా ఉన్నది మరియు వారు ప్రయాణిస్తున్నారు. కానీ జోసియా తల్లి సెల్ఫీ తీసుకోవడానికి పట్టుకుంది. దీనివల్ల జోసియా తండ్రి డ్రైవింగ్కు పూర్తి దృష్టి ఇవ్వలేకపోతారు. ఈ కారణంగా వారి కారు ప్రమాదానికి గురవుతుంది. తరువాత పిల్లలు ట్రాకింగ్కి సిద్ధమవుతున్నారు. వాళ్ళ స్నేహితుడు మిస్సింగ్గా ఉంది. ఆ స్నేహితుడు క్రియేచర్ చేత చంపబడ్డాడు. జోసియా స్నేహితురాలు చెప్పింది, నేను అతనిని పూల్ దగ్గర చూశాను. వారు స్నేహితుడిని వెతకడానికి వెళ్ళిపోతారు. అక్కడ జోసియాకు రక్తం కనిపిస్తుంది. వారు అతన్ని ఎక్కడా కనిపించనట్టు చూసి
వారి గ్రూప్ లీడర్ జోసియా మరియు మరో పిల్లితో కలిసి స్నేహితుడిని వెతకడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు జోసియాకు ఇద్దరు స్నేహితులు క్యాంప్ దగ్గర కూర్చుంటారు. జోసియా మరియు మిగతా స్నేహితులు క్రియేచర్ ఇంటికి చేరుతారు. ఇంటి లోపల వెళ్లి అక్కడ చాలా చెడ్డ వాసన వస్తుంది. అందువల్ల వారు బేస్మెంట్లోకి వెళ్ళిపోతారు. వారు అక్కడ చేరిన తర్వాత తమ స్నేహితుడి చనిపోయిన శరీరాన్ని చూస్తారు. ఇది చాలా దారుణంగా ఉంది. ఈ పరిస్థితిని చూసి వారు భయపడతారు. అంతలో క్రియేచర్ అక్కడ వస్తుంది. దాన్ని చూసి వారు అందరూ భయంతో కిరియమవుతారు. గ్రూప్ లీడర్ మరియు మిగతా పిల్లలు ఖిడ్కీ ద్వారా వెళ్ళిపోతారు. గ్రూప్ లీడర్ బయటికి వస్తున్నప్పుడు చనిపోయిన స్నేహితుని ఫోన్ మోసగించబడుతుంది. అది తీసుకోవాలని వెళ్తున్నప్పుడు క్రియేచర్ ఆమెను చంపి తలను కట్ చేసి బయటకు విసురుతుంది. రెండు పిల్లలు ఈ దృశ్యం చూసి భయంతో పారిపోతారు. ఇక ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటూ ఒక అబ్బాయి తన జీవితంలో చేసిన చెడు పనుల గురించి అనిపించుకుంటాడు. అతను నేను చేసిన పనులు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఆ సమయంలో క్రియేచర్ వెనక నుండి వచ్చి ఆ అమ్మాయి యొక్క తలలో ఒక మట్టి పొడుపుతో గుచ్చుతుంది. దాని ద్వారా ఆమె అక్కడే మరణిస్తుంది. జోసియా యొక్క మేల్ స్నేహితుడు ఈ దృశ్యాన్ని చూసి చాలా భయంతో పారిపోతాడు. అతను పారిపోతూ ఒక చర్చ్కు చేరుకుంటాడు. అక్కడ వారు క్యాంప్లో వచ్చిన ఫాదర్ను కలుస్తాడు. అతను ఫాదర్కు అన్నీ చెప్పినా ఫాదర్ అతనికి నమ్మడు. ఫాదర్ ఆ స్నేహితుడిని జాగరూకంగా కొట్టి రోప్తో కట్టేస్తారు. జోసియా స్నేహితుడు మెలకువ వస్తే ఆ ఫాదర్ అతనికి అంటాడు, నేను నీలాంటి వారిని బాగా తెలుసు. మీరు ఎప్పుడూ తప్పులు చేస్తారు మరియు ఇక్కడ వచ్చి సమస్యలు సృష్టిస్తారు. గత సంవత్సరం కూడా మీరు ఇక్కడే వచ్చారు. మీరు సమాజానికి నష్టం చేసేవారే. అప్పుడు ఫాదర్ చర్చ్ బయట నుండి కొన్ని విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో బయట చూసేందుకు వెళ్ళాడు. ఫాదర్ బయటికి వెళ్లిన తరువాత క్రియేచర్ అతనిని పట్టుకుని బాగా కొట్టడం మొదలు పెడతాడు. క్రియేచర్ ఫాదర్ను గ్రైండింగ్ మషీన్లో వేసి క్రియేచర్ ఫాదర్ను చాలా క్రూరంగా చంపేస్తాడు. చర్చ్లో జోసియా స్నేహితుడు ఎలా ఓట్లు చేసుకుంటాడో ఒక బాక్స్లో దాచుకుని తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. అయితే అతని స్నేహితులు పరుగుతూ ఒక తెలియని వ్యక్తి ఇంటికి చేరుకుంటారు. ఈ తెలియని వ్యక్తి ఏకంగా 30 సంవత్సరాల క్రితం ఆ ఇంటి దగ్గర చూసిన పోస్ట్మాన్. పోస్టమాన్ ఆ పిల్లలకు సహాయం చేస్తాడు. ఆ పోస్టమాన్ ఆ పిల్లలకు క్రియేచర్ గురించి కథ చెప్తాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహిళ తన ద్విపాత్రుల పిల్లలతో ఆ ఇంటిలో నివసించేది. ఒకరోజు ఆ ప్రాంతంలో ఒక అగ్ని బంతి పడింది. పిల్లలు ఆ అగ్ని బంతిని ఒక రాయి అనుకుని తమ ఇంటికి తీసుకెళ్లారు. రాత్రి వారు ఆ అగ్ని బంతిని తమ మంచం కింద పెట్టారు. రాత్రి సమయంలో ఆ బంతి నుండి ఒక విశేషమైన నల్లని ద్రవం బయటకు వచ్చి ఆ రెండు పిల్లలలోకి ప్రవేశించింది. ఈ ద్రవం ఆ పిల్లలను పూర్తిగా మారుస్తుంది. ఆ పిల్లలు అంతగా భయంకరంగా మారిపోయారు. ఈ దృశ్యాన్ని చూసి ఆ మహిళ చాలా భయపడింది. అందుకని ఆమె ఆ ఇద్దరు పిల్లలను ఎప్పటికీ బేస్మెంట్లో బంధించివేసింది. ఆమె వారికి తరచుగా ఆహారం ఇస్తూ బేస్మెంట్లోనే ఉండేటట్లు చూసేది. తర్వాత ఒకరోజు ఆ మహిళ కూడా ఆ క్రియేచర్స్ చేత చనిపోయింది. అంతేకాకుండా క్రియేచర్ కూడా ఒకటే కాదు, ఇద్దరు. ఈ కథ విని జోసియా మరియు ఆమె స్నేహితులు నిర్ణయించుకున్నారు. మనం ఇక్కడ నుంచి సేఫ్గా బయటకు వెళ్లాలంటే మన స్నేహితుడి మొబైల్ అవసరం. అందువల్ల వారు ఆ మొబైల్ను తిరిగి పొందడానికి క్రియేచర్ ఇంట్లో ఉన్న బేస్మెంట్లోకి వెళ్లాలని నిర్ణయించారు. జోసియా తన స్నేహితుని బయటి దగ్గర నైఫ్ ఇచ్చి వేచి ఉండమని చెప్తుంది. జోసియా ఇంట్లోకి వెళ్లి మొబైల్ను తీసుకోవడంలో సక్సెస్ అవుతుంది. కానీ తిరిగి వస్తున్నప్పుడు క్రియేచర్ ఆమెను అపట్టుకుంటాడు. క్రియేచర్ జోసియాను ఇష్టపడుతున్నట్లు అనిపిస్తాడు. ఈ సమయంలో జోసియా స్నేహితుడు క్రియేచర్పై దాడి చేస్తాడు. దాంతో క్రియేచర్ చాలా కోపంగా తన స్నేహితుడిని మరింతగా కొడతాడు. ఈ పోరాటంలో జోసియా గాయపడుతుంది మరియు ఆమె అచేతనంగా పడిపోతుంది. ఆమెకు తన కుటుంబం ప్రమాదం చెందిన కల తిరిగి వస్తుంది. అందులో ఆమె తండ్రి బతికే ఉన్నాడు కానీ గాయపడినట్లుగా ఉంటుంది. జోసియా తండ్రి సహాయం చేయలేకపోతున్న సిచ్యువేషన్లో ఉంటుంది. ఆమెకు బేస్మెంట్లో తిరిగి శక్తి వస్తుంది. జోసియా తన స్నేహితుడిని చూస్తుంది. అతను గాయపడి చివరి శ్వాసతో ఉన్నాడు. అతను జోసియాకు నైఫ్ను తీసివేయమని చెప్పుకుంటాడు. జోసియా ఏడుస్తూ నైఫ్ను తీసివేస్తుంది. మె స్నేహితుడు చనిపోతాడు. జోసియా చూస్తుంది. ఆమె క్రియేచర్ చేత చైన్తో బంధించబడ్డది. క్రియేచర్ జోసియాతో ఉండాలని భావించసాగాడు. కాని జోసియా ఆ చైన్ను విరుచుకుపడుతుంది. ఆ ఇంటి నుండి బయటకు వెళ్లాలని చూస్తుంది. అతను తన స్నేహితులను చంపేశాడు.
ఈ పరిస్థితిని చూసి జోసియా తాను కూడా ముగించుకోవాలని ఆలోచిస్తుంది. అయితే ఆమె ధైర్యంగా పెద్ద స్టీల్ నైఫ్ను తీసుకుని బేస్మెంట్ నుండి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంది. జోసియా క్రియేచర్ సడెన్గా నిద్రపోతున్నప్పుడు ఆమె ధైర్యంగా పెద్ద స్టీల్ నైఫ్తో దానిపై దాడి చేసి క్రియేచర్ను హత్య చేస్తుంది. పోస్ట్మెన్ తన ఇంటి బయట ఉన్న వ్యక్తిని క్రియేచర్ అని అనుకుని కాల్పులు జరిపి చంపుతాడు. కాని ఆ వ్యక్తి జోసియా స్నేహితుడు. చర్చ్ నుండి తప్పించుకుని వచ్చిన అతను బుల్లెట్ గాయాల వల్ల అక్కడే చనిపోతాడు. తరువాత ఒక పోలీస్ ఆఫీసర్ అడవిలోని రహదారిపై తన కారులో ప్రయాణిస్తుంటాడు. అప్పుడు అక్కడికి జోసియా వస్తుంది మరియు జోసియా అతనికి మొత్తం నిజం చెప్పుతుంది. పోలీస్ ఆఫీసర్ ఆమెను సహాయం చేయడానికి తన కారులో తీసుకుని వెళ్ళిపోతాడు. పోలీస్ ఆఫీసర్ జోసియాను తిరిగి క్యాంప్కు తీసుకెళ్లడానికి వెళ్తుంటాడు. అయితే మార్గంలో క్రియేచర్కు సంబంధించిన రెండవ సోదరుడు పడిపోయినట్లు కనిపిస్తాడు. అతన్ని చూసి పోలీస్ ఆఫీసర్ తన కారును ఆపి అతడికి సహాయం చేయడానికి వెళ్తాడు. కానీ జోసియా అరుస్తూ ఆ క్రియేచర్ దగ్గరకు వెళ్ళవద్దని అతనిని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. పోలీస్ ఆఫీసర్ జోసియాను వినకుండా క్రియేచర్ దగ్గరకు వెళ్తాడు. అతను దగ్గరకు వెళ్ళగానే క్రియేచర్ కఠినంగా ఒక గొడ్డలితో అతనిపై దాడి చేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి హతమారుస్తాడు. ఆ తర్వాత ఆమె కారులో కూర్చుని పదేపదే క్రియేచర్ను కారు తీసుకువెళ్లి ఢీకొట్టే ప్రయత్నం చేస్తుంది. చివరికి క్రియేచర్ చచ్చిపోతాడు. జోసియా తన ప్రాణాలను రక్షించుకుని అక్కడి నుండి పారిపోతుంది. ఇంకొక వైపు మత్తులో ఉన్న ఇద్దరులు అడవిలో నడుస్తూ క్రియేచర్ దగ్గరకు వెళ్ళిపోతారు. ఆ సమయంలో మనం చూస్తాము ఆ క్రియేచర్ మళ్లీ బ్రతికి వచ్చాడు. అంటే అతను అసలు చనిపోలేదు. ఇక్కడితో కథ ముగుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ సినిమా మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి. మరి మీరు ఏ రకమైన మూవీ ఎక్స్‌ప్లనేషన్ ఇష్టపడతారో కామెంట్ బాక్స్‌లో ట్యాగ్ చేసి మాకు చెప్పండి. మీకు మా కంటెంట్ నచ్చితే మా తెలుగు ఫిల్మ్ ఫోరం ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి.